అలా ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనమందరము దేవుని ప్రేమిద్దాం, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని సన్నిధిని ప్రేమిద్దాం. దేవుని వాగ్దానం మనకు తెలియజేస్తుంది, ఆయనను మనం ప్రేమిస్తే మనము ఆస్తికి కర్తలుగా మారబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు వారి నిధులను నింపుతాను అని సెలవిస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ప్రేమించగలిగిన వారమైతే, మన దేవుణ్ణి మనం స్తుతించగలిగిన వారమైతే, దేవుణ్ణి మనం ప్రార్థించగలిగిన వారమైతే ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్ప ఆస్తికి కర్తలుగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మిన వారు, దేవా నిన్ను ప్రేమిస్తానయ్యా, నన్ను ఆస్తికి కర్తలుగా చేయను నాయన, అయ్యా నిధులను నింపు ప్రభు, వారి నిధులను నింపుతానన్నాడు. కనుకండి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి నీకు మంచి ఆరోగ్యము నిధిని కలగ చేయను గాక. దేవుడి నీకు ఆర్థిక నిధిని కలగ చేయను గాక. దేవుడు మంచి క్షేమ నిధిని మీకు కలగ చేయను గాక. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రమునైనా. ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కర్తలుగా చేస్తానన్నావు తండ్రి, వారి నిధులను నింపుతానన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. అవును నాయనా, నిన్ను ప్రేమించే విధంగా తండ్రి మా జీవితాలను మార్చండి ప్రభువా. ఈరోజు లోకమును, పాపమును, లోక ఆశలను ప్రభు ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. డబ్బును ప్రేమించే వాళ్ళు అయా మరి ఏదేదో ప్రేమిస్తున్నారు తండ్రి. ఈ లోకపు ప్రేమలు శాశ్వతము కాదు నాయన, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమని తెలుసుకుంటకు సహాయం చేయండి తండ్రి. ఈ లోక ప్రేమల నుంచి ప్రతి ఒక్కరిని మీరు విడిపించు నాయన. అయా నీ చేతులకు అప్పజెప్పుకున్నాం తండ్రి. ఈ సమయంలో అయా ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమించేవారుగా, దేవుని హత్తుకునేవారుగా, దేవునికి ప్రభువ సాక్షికరంగా ఉండటానికి నీకు బిడలను తండ్రి మీరు దీవించమని అడుగుతున్నాం, దీవించమని కోరుకుంటున్నాం. వారిని ఆ విధంగా మీ మార్గంలో నడిపించండి ప్రభువ. అయా నా తండ్రి, దేవుని ప్రేమించిన వారిని ప్రభువ మీరు ప్రేమించే దేవుడు ఉన్నావు తండ్రి. అయా నీకు స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతి వారికి అయ్యా నశింపక నిత్య జీవం కలుగ చేయడానికి నాయన ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభా. నీ ప్రేమను గుర్తించడానికి సాయం చేయండి. ఎందుకంటే అయ్యా నీ ప్రేమ మా కొరకు ప్రాణం పెట్టింది, నీ ప్రేమ మా కొరకు త్యాగం చేసింది నాయన, మా కొరకు రక్తం గార్చిన నీ ప్రేమ, మా కొరకు ప్రాణమిచ్చిన నీ ప్రేమను ప్రభా మీరు గుర్తించడానికి సహాయం చేయండి. కలవరి ప్రేమ, శిలువ ప్రేమను ప్రతి ఒక్కరి జీవితంలోనైనా అయ్యా వాళ్ళు తండ్రి విశ్వాసంతో నింపి, దేవా నిన్ను ప్రేమిస్తే నాయన మీరు గొప్పవాళ్ళుగా చేస్తారని, నిన్ను ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేస్తారని, దావీదు నిన్ను ప్రేమించాడు నాయన, గొప్ప రాజునుగా చేశారు. అబ్రహాము నిన్ను ప్రేమించాడు నాయన, ఆశీర్వదించారు తండ్రి. అలాగా భక్తులందరూ కూడా దేవుని ప్రేమలో ప్రభువ వారందరూ దీవించబడారు. అలాగున ప్రతి ఒక్కరిని అయినా మీరు దీవించి వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులు నింపి దీవించి ఆరోగ్యము, క్షేమము, భద్రత అయా బిడలకు దయచేయండి తండ్రి. అలాగే ఎగ్జామ్స్ రాసే వారికి తండ్రి తోడే ఉండండి. అలాగే ప్రభువ వ్యాపారం వెళ్తున్న బిడలకు మీరు తోడుగా ఉంచండి. అయా ఉద్యోగంలో తోడుగా ఉండండి, చదువుల్లో మీరు తోడుగా ఉండండి. అయా ప్రతి విషయంలో, ప్రయాణంలో, వారి పనులలో, పాటల్లో ప్రభువా నీ కృపామిస్సుని తోడుగా ఉంచి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.